అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్ అమౌంట్ వస్తుందా రాదా, ఎండి సార్ ఎప్పుడు బయట వస్తున్నది తెలుసుకుందాము. మైవిత్రి యాడ్స్ గత 3 నెలలుగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటూ ఉంది. ప్రజలందరూ అమౌంట్ ఎలక్షన్స్ రిజల్ట్ అయిపోయిన తర్వాత అమౌంట్ వస్తుందని అనుకున్నారు. బట్ సడన్గా వేరే వాళ్ళ కేసు వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటంతటికి కారణం ఎవరంటే మన అశోక్ శ్రీనది. అతని వల్ల ఈ ప్రాబ్లమ్స్ అంతా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే 30 మంది డైరెక్టర్ల మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బెయిల్ వస్తుందనేసి ఆలోచిస్తున్న సందర్భంలో ఇంకా బెయిల్ రాదనేసి మన ఎండి సారే సరెండర్ అయినారు, అరెస్ట్ అయిపోయినారు. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా అమౌంట్ అనేది వస్తుంది. కానీ అందరూ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది అది ఇది అనుకుంటున్నారు. అలాంటిదంతా ఏం లేదు. ఈ మధ్య కాలంలోనే 14 కోట్ల రూపాయలు అమౌంట్ అనేది వేయడం జరిగింది ఎస్ఎంఓలకి. కాబట్టి ఎవరు తప్పుగా ఆలోచించొద్దండి, ధైర్యంగా ఉండండి. ఎండి సార్ త్వరలోనే బయట వస్తారు. 100% అందరికీ అమౌంట్ అనేది వేస్తారు. ఈ అమౌంట్ వేయకుండా పోవడానికి రీజన్ ఏమంటే మనము బాగా ఆలోచన చేయండి. ఎప్పుడైతే కేసు అనేది ఫైల్ చేశారో ఎండి సార్ ఫోన్ అనేది స్విచ్ ఆఫ్ చేయబడ్డారు. ఎందుకంటే కోర్టు ఉత్తర్వుల వల్ల. కాబట్టి ఏ పని చేయలేకపోయారు. లేకపోతే అమౌంట్ అనేది మనకి ఎప్పుడో వచ్చేస్తున్నది. దీని అంతటికీ కారణం అశోక్ శ్రీనది గారు. ఇప్పుడు చిన్న విషయం అనేది మనం గమనించాల్సి వస్తుంది. ఆ బ్యాంకులో కావచ్చు, ఏటీఎంలో కావచ్చు, మనము ఎంత అమౌంట్ 1 లక్ష రూపాయలు ఏటీఎంలో వేసామంటే అది తీసుకుంటుంది. కానీ మనం తీసుకోవాలంటే అమౌంట్ అనేది కొద్దిగా తీసుకోవాలి. లేని పక్షంలో 15,000 పైన మనము డ్రా చేయాలంటే మన యొక్క మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తేనే ఆ 15,000కు ఏటీఎం నుంచి బయట వస్తుంది. లేని పక్షంలో రాదు. అటువంటిది మనము కొన్ని కోట్లు టర్నోవర్ చేయాలంటే ఆలోచించండి. ఓటీపీ అనేది మొబైల్కి వస్తుందా రాదనేది ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాలి. అలాగే ఎండి సారు ఫింగర్ ప్రింట్ పెట్టే మనము ఆ అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము ఆలోచన చేయాలి. మనిషి తప్పించుకొని వెళ్ళిపోవాలంటే ఈ అరెస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్ రన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి చేసుకొని ఆయన ప్యానిక్ అయ్యేసి టెన్షన్ పడి హెల్త్ ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎండి సార్కి హెల్త్ కూడా ఇష్యూ వచ్చింది. 1 ఇయర్గా ఈ టార్చరు, ఈ కేసులంతా చూసి మనం వీడియోలో చూస్తుంటాం. సార్ చాలా డల్గా కనబడుతున్నారు. ఫేస్ అంతా కూడా చాలా పీల్చకపోయినది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. అతను కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలంటే 1 నిమిషంలో పని. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. అందరికీ డబ్బులు పాడేసి అతను హ్యాపీగా వెళ్ళిపోయేసి ఎక్కడన్నా పోయి ఉండేసి కొన్ని రోజుల తర్వాత రావచ్చును. అలాంటి ఆలోచన ఎండి సార్కి లేదు. చాలా మంచి మనస్తత్వంతో ప్రజలకి మంచి చేయాలని అనుకున్నారు. కావున ఎవరు టెన్షన్ పడకండి. 100% అమౌంట్ అయితే వస్తుంది. ఈ మంత్లోనే మన అందరికీ అమౌంట్ అనేది పడుతుంది. యథావిధిగా మైవిత్రి యాడ్స్ అనేది రన్ అవుతుంది. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, ప్యానిక్ అవ్వద్దండి. ఇటువంటివి మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎదుర్కొని ఉండాల్సిందే. అలాగే కంపెనీకి కూడా వచ్చింది. కాబట్టి మనం అందరం ధైర్యంగా ఉండేసి మనం ఎండి సార్కి సపోర్ట్ చేసినామంటే మనం హ్యాపీగా మనం మైవిత్రి యాడ్స్ని రన్ చేసుకుని మన జీవితాన్ని హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకొక పని కూడా చేయొచ్చు. మనం అనుకుంటే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి 10 మందిగా అశోక్ శ్రీనది మీద కూడా మనము కేసు అనేది ఫైల్ చేయొచ్చు. అలా ఫైల్ చేస్తే ఎండి సార్కి చాలా ఫేవర్ చేసినట్టు ఉంటుంది. ఈ పని కూడా మనం చేయొచ్చు. ఇది మంచిగా ఉంటుంది. మనం ఎవరూ ఇలాంటి పని చేయటం లేదు. అది తమిళనాడులోని వాళ్ళు చేస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే కేసు అక్కడ ఫైల్ అయింది కాబట్టి అది మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. కొంచెం ఆలోచన చేద్దాం. అందరికీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు భయపడకండి. థ్యాంక్ యూ.